పౌలు భక్తుడు అంటాడు, నేను ఈ లోకముల ఆశల పేరు ప్రఖ్యాతులను నేను పెంటతో ఎంచుకున్నాను అంటాడు. పెంటతో ఎంచుకుంటా అంటాడు. ఆలోచన చేయండి, వాటిని మనం తీసుకుని తల మీద పెట్టుకుంటున్నాం. వాల్యూ ఇవ్వకు వాటికి. దేవుడు చి అన్న వాటిని నువ్వెందుకు వాల్యూ ఇస్తావు? వాటికి ఎందుకు నువ్వు విలువిస్తావు? శ్రేష్టమైనది నువ్వు ఆలోచన చేయండిది, ప్రాముఖ్యమైనది ఏంటిది మీరు ఆలోచన చేయండి. స్పిరిట్ మొన్నది అన్నాం కదా, ఫైనాన్షియల్ గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గాడ్ వాంట్స్ టు బ్లెస్. దేవునికి ఇష్టమే ఫైనాన్షియల్ గ్రోత్. ఆర్థికంగా ఎదగడం మంచిదే, దేవునికి ఇష్టమే. కానీ దానికంటే ఎక్కువగా మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఏంటిది? స్పిరిచువల్ గ్రోత్. మనం ఆత్మీయంగా ఎదగడం దేవునికి చాలా. ఆశీర్వాదాలు అన్నీ అవసరమే, కానీ ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునితో స్నేహం చేయడం. కాబట్టి శరీరంగా నీకు ఒక ఇల్లు ఉన్నది, ఎక్కడ పోయినా తిరిగి నువ్వు ఇంటికి వస్తావు, ఎక్కడ ఏమైనా కూడా అమ్మ నాన్న అని అంటావు. ఆ రిలేషన్ నువ్వు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? సేమ్ థింగ్. నీ ఆత్మకు దేవుడు ఉన్నాడు, నీ ఆత్మకు ఒక మందిరం ఉంది, ఇల్లు. దిస్ ద హౌస్ ఆఫ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్. అదే అంటున్నాడు ఇక్కడ. యజమాని అంటే తెలుసు, సొంత దొడ్డి తెలుసు, కానీ నా వాళ్ళకు తెలియదు అని అంటాడు. సో డోంట్ మిస్ ఏ సండే. ఒక్క ఆదివారాన్ని కూడా తప్పొద్దు. సండేకి మించిన నీకు దేవుని సన్నిధిలోనికి, నీ సృష్టికర్త, నీ రక్షకుడైన దేవునికి థ్యాంక్స్ చెప్పి వారం అంతా నన్ను కాపాడినాడు. మరి ఈ కొత్త వారం కొరకు దేవుని దయ పొందుకోవాలని దేవుని మందిరానికి రావాలి. థ్యాంక్స్ చెప్పడానికి, దేవుని కృపను పొందుకోవడానికి, గత వారానికి థ్యాంక్స్ చెప్పడానికి, నెక్స్ట్ వారానికి దేవుని దయ పొందుకోవడానికి, కృప పొందుకోవడానికి దేవుని మందిరానికి రావాలి, ఆరాధించాలి. దానికంటే ప్రాముఖ్యమైనది నీకు ఏదైనా ఉందా? సొలొమోను మహారాజు అంటాడు, అంతా వ్యర్థమైన వాటి కొరకు నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు. ఉండొచ్చు నీ దృష్టిలో, లోకం దృష్టిలో దానికి విలువ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో దానికి విలువ లేదు. దేవుడి విలువ లేని దానికి నువ్వు విలువిస్తున్నావు. దేవుని దృష్టిలో శ్రేష్టమైనది ఏది? చూడండి, రాజు అంటున్నాడు అంత వ్యర్థమే అన్నాడు, కానీ ఒక్క విషయం వ్యర్థం అనలేదు. ఏంటిది? అదేంటి? 5వ అధ్యాయము మొదటి వచనం చదువు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు అని అంటే మందిరానికి విలువిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది కూడా వ్యర్థం అంటే ఈ మాట రాయకపోయేది. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. బికాజ్ ఎక్కడికి వెళ్తున్నావు అనేది మాట. సో నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇట్స్ అ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీకంటే ముందు దేవుడు ఉంటాడు. నేను ఇన్వైట్ చేసేదే దేవుడు, నీకు వెల్కమ్ ఇచ్చేదే దేవుడు. నువ్వు లేట్ వస్తావేమో, కానీ గాడ్ కమ్స్ ఇన్ టైమ్, ఆన్ టైమ్. దేవుడు సమయానికి వస్తాడు అండ్ హీ వెల్కమ్స్ యూ. ఆయన నిన్ను ఆహ్వానిస్తాడు. ఆదివారం రోజు ఏ పని ఉండకూడదు. ఆదివారం ఏదైనా కానీ నువ్వు దేవుని